మొత్తానికి రాత్రి 12 అవుతుంది అంటుంది దర్శనానికి. మొత్తానికి దర్శనం నిల్చుంటున్నా 7కైతే ఆడికి అంత ఓం నమ శివాయ. రాత్రి 12 అంటారు, రోజుకి 1000 మెంబర్స్ ఉంటారు కింద. చలో కిందకైతే వెళ్దాం. మనం ఇప్పుడు మనము చూపిస్తా జనాలు ఎంతమంది ఉన్నారో, మామూలుగా కాదు. అలా అరిసే అరుపుకి మన గుండె ఆగిపోయేలా ఉంది, ఎంతమంది ఉన్నారు జనాలు. సలేశ్వరము ఇప్పటి వరకు మనం యూట్యూబ్ లో చూసినాము. ఇప్పుడు నేను చూపిస్తున్నా సలేశ్వరము మన జలపాతము. సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. చైత్ర పౌర్ణమికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత, అంటే 3 రోజులే, సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేది. కాబట్టి కొన్ని లక్షలాది మంది వచ్చారు. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి. ఇప్పుడు సలేశ్వరానికి వెళ్తున్నాము. సలేశ్వరానికి వెళ్ళే రూట్ లోనే అన్న కలిసాడు, మనకి లింక్ ఇచ్చాడు కదా. ఆ వీడియో కూడా మీకు పెట్టాను మేము పార్ట్ 2గా. ఇప్పుడు సేమ్ అదే అన్న నన్ను గుర్తుపట్టి హాయ్ చెప్పాడు. కాబట్టి వీళ్ళ టీం వచ్చింది. కాకపోతే ఇప్పుడు అప్పుడు ఫ్యామిలీ వచ్చారు, ఇప్పుడు వీళ్ళ టీం వచ్చిందంట. వీళ్ళ టీం తోటి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చూపిద్దామనే ఉద్దేశంతో మరి చూపిస్తున్నాను. మా తరఫున నా ప్రయాణం గురించి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. లాస్ట్ టైం మనకి బ్రదర్ మనకి లింగం ఇచ్చాడు, ఈసారి అన్న రుద్రాక్ష టైప్ ఇచ్చాడు, ప్లస్ చాలా కూడా అప్పాడు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మనం సలేశ్వరం వచ్చాం కదా. ఈ టెంపుల్కి వచ్చినప్పుడు కొంతమంది మనకి టెంపుల్ గురించి దర్శనం చేసుకొని వచ్చినారు. ఆ టెంపుల్ ఒక రివ్యూ అంటే ఎలా ఉందో ఒకసారి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అంటే నేను వీడియో చేస్తున్నా. మనకి వచ్చి అడిగింది ఈ మేడం. ఈ మేడం ఏం పేరు, మరి ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె డీటెయిల్స్ ఒకసారి మనకు అనుకో. నేను సింధు. యాక్చువల్గా మేము ఇక్కడ దర్శనానికి నిన్న మిడ్ నైట్ వచ్చాం, కానీ నాకు ఇంత దర్శనం అవ్వలేదు. చూసారు కదా, నిన్న నైట్ వచ్చారంట ఆ మేడం. ఇంతవరకు దర్శనం కాలేదంట వాళ్ళకి. రిటర్న్ వెళ్ళిపోతున్నారు, దర్శనం కాలేదు వీళ్ళకి. వామ్మో, అంత లక్షల మంది వచ్చారు. అయితే ఇప్పటిదాకా నేను దర్శనం కోసం ఒక లేడీ మాట్లాడింది కదా, అయితే ఆమెను చూసి చాలా మంది ఆమె వెళ్ళిపోయాక అంటున్నారు, ఇంత పెద్ద పుణ్యక్షేత్రం వచ్చినాక ఓపిక ఉండాలా, ఓపిక లేనిది ఏది కాదు, వాళ్ళకి ఓపిక లేదని అంటున్నారు. మరి ఎవరి మాట నమ్మాలో తెలియదు. నేను వీడియో చేసే సందర్భంలో నన్ను అంటున్నారు పక్కన నుండి, ఓపిక ఉండాలా, నాతో మాట్లాడుతున్నారు. నేను వీడియో రికార్డ్ చేయలేదు, అది రికార్డ్ చేయాల్సింది యాక్చువల్లీ, కానీ రికార్డ్ చేయలేకపోయాను నేను. దీనికి అప్పుడు కెమెరా ఆఫ్ ఉంది. శివాయ
సాయంత్రం 5 అవుతుంది. చూడండి భక్తులు ఇప్పటికీ తండాలకు వస్తున్నారు. లాస్ట్ డే అయినా సరే మీకు ఒక వీడియో చెప్పేసి ఇప్పుడు నేను ఇప్పుడు ఓపెన్ చేశారు. జస్ట్ ఇప్పుడే ఎంత మంది వచ్చారంటే కింద పడుతున్నారు. ఆ దారి కూడా సామాన్యంగా లేదు. ఫ్లాట్ ఉందంటే సార్ ఉరికొస్తారు, బట్ ఇది ఫ్లాట్ లేదు ఇది దారి. అయినా సరే కింద పడి అయినా సరే వీళ్ళు వచ్చేస్తారు. ఆ దారి చూపిస్తాం మీకు, చూడండి మామూలు లేదు, భయంకరంగా ఉంది. నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ గాదుం శివాయ గావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాట్రుం శివాయ ఊట్రుం శివాయ నీరుం శివాయ నెరుపుం శివాయ మണ്ണుం శివాయ విண்ணும் శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ. మనం సలేశ్వర లింగమైన దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఫరహాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా దాటాలి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అడవి దారిన మనం వెహికల్ లో ప్రయాణం చేసిన తర్వాత మనం వెహికల్ ని పార్క్ చేసి 5 కిలోమీటర్లు కాలిబాటిన నడవాల్సి ఉంటుంది. ఈ ఫర్హాబాద్ ఫారెస్ట్ ఏరియా మొత్తం ఎర్రమన్నుతో కూడుకున్న దారి ఉంటుంది. ఈ దారి మొత్తం మనం ప్రయాణం చేసేటప్పుడు మన మీద అలాగే వెహికల్ మీద అంటే కార్ గానీ బైక్ గానీ మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. కావున మీరు ఈ దారిని వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పాత దుస్తులనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ 15 కిలోమీటర్ల ప్రయాణం మొత్తం దుమ్ముతో కూడుకున్న ప్రయాణం కాబట్టి పాత దుస్తులతోనే ఈ దారిన ప్రయాణించాల్సి ఉంటుంది. మనకి సలేశ్వరం వెళ్తారు కదా భక్తులు, సలేశ్వరంకి వచ్చే భక్తులు, 2 వీలర్ మీద వచ్చే భక్తులు 2 వీలర్ బ్యాక్ సైడ్ ఉంది కదా అక్కడ పార్క్ చేసి ఇక్కడ లోపలికి వెళ్ళాలి. లోపల నడుచుకుంటూ వెళ్ళాలా. మీకు చూపిస్తా చూడండి, కొన్ని వందల వెహికల్స్ ఉన్నాయి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలా మంది వచ్చారు జనాలు. మీకు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి బై వాక్ వెళ్ళాలి. మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి 2 వీలర్ కి లోపల ఎంట్రీ ఇస్తారు. మినిమం అక్కడ మెయిన్ ఎంట్రీ నుంచి వెహికల్ 2 వీలర్ కి రావాలంటే 10 నుంచి 15 కిలోమీటర్ ఉంది. అంటే ఇంచుమించు 12 నుంచి 15 కిలోమీటర్లు లోపలికి వెహికల్ మీద వచ్చి ఆ వెహికల్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బై వాక్, వెహికల్స్ పర్మిషన్ లేదు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. చూపిస్తా చూడండి అది కూడా మీకు. ఓం నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ గాదుం శివాయ గావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాట్రుం శివాయ ఊట్రుం శివాయ నీరుం శివాయ నెరుపుం శివాయ. మనం 15 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మన వెహికల్ ని అంటే కార్ గానీ బైక్ గానీ ఇక్కడే పార్క్ చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 5 కిలోమీటర్లు అడవి దారిన నడిచి సలేశ్వర లింగమైన దర్శించుకోవాల్సి ఉంటుంది. శివాయ విண்ணும் శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ. మనం ఇప్పుడు అన్నదానం తిన్నాం కదా, అన్నదానం నుంచి రైట్ సైడ్ కి మనకి రైట్ మార్గం చూడండి. సలేశ్వరానికి లోపలికి వెళ్ళాలి దర్శనానికి అని రైట్ కి వెళ్ళాలా. ఇప్పుడు రైట్ కి వెళ్దాం మనం, పదండి. మనకి దర్శనానికి దారి అని బ్యానర్ రైట్ సైడ్ చూపిస్తుంది కదా. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు అడవి దారి నడిచిన తర్వాత సలేశ్వర లింగమయ్య దర్శించుకోవాల్సి ఉంటుంది. ఓం నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ గాదుం శివాయ గావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాట్రుం శివాయ. సలేశ్వరంకి వచ్చాను కదా, చూడండి మీకు దారి చూపిస్తా. మామూలుగా లేదు ఈ దారి కూడా, చాలా అడ్వెంచర్తో కూడుకున్న దారి. సూపర్ ఉంది నిజంగా. నిజంగా నల్లమల్ల అడవిలో అంటే మామూలుగా లేదు. ఈ దారిలో వెళ్ళడం చాలా 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 సంతోషంగా ఉంది. కాకపోతే థ్రిల్లింగ్ కూడా ఉంది. ఇక్కడ మనకి సలేశ్వరం రావాలంటే అదృష్టం ఉండాలంట, ప్లస్ ధైర్యం, ముఖ్యంగా అదృష్టం కావాలంటారు చాలా మంది. చూడండి ఒకసారి మీకు చూపిస్తుంది చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూడా. పట్టుదల కావాలంటారు. నా ప్రయాణం నాది. అవును చూడండి, పట్టుదలతో పాటు ధైర్య సాహసాలు కూడా కావాలంటారు ఇక్కడికి. సరే వెళ్దాం. ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి. ఇది చాలా చాలా లోయర్ టైప్ ఉందిరా బాబు. ఇది మామూలుగా లేదు. సలేశ్వరం అంటే చాలా మంది అంటున్నారు
ఈ సలేశ్వరానికి లాస్ట్ డే రోజు. కాకపోతే కొన్ని లక్షల మంది, లాస్ట్ డే కాబట్టి కొన్ని లక్షల మంది, వేల మంది వచ్చారు ఇక్కడ. మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు. హాయ్, మస్తు ఉంది బాబో. మనం అనుకున్న సలేశ్వరం కానీ మామూలుగా లేదు. సూపర్ ఉంది, సూపర్ 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 ప్లేస్ ఇది నిజంగా. అయ్యో, సలేశ్వరంలో పుట్టలు ఉన్నాయి చాలా మంది. మనకు పసుపు కుంకుమ వేసి ఇక్కడ పూజ చేస్తున్నారు. చలో ముందుకెళ్దాం పదండి. మనం సలేశ్వరం వచ్చాం కదా, ఈ టెంపుల్కి వచ్చినప్పుడు కొంతమంది మనకి టెంపుల్ గురించి దర్శనం చేసుకొని వచ్చినారు. ఆ టెంపుల్ ఒక రివ్యూ అంటే ఎలా ఉందో ఒకసారి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అంటే నేను వీడియో చేస్తున్నా. మనకి వచ్చి అడిగింది ఈ మేడం. ఈ మేడం ఏం పేరు, మరి ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె డీటెయిల్స్ ఉందో ఒకసారి మనం కనుక్కుందాం. హాయ్, నేను సింధు. యాక్చువల్గా మేము ఇక్కడ దర్శనానికి నిన్న మిడ్ నైట్ వచ్చాం, కానీ నాకు ఇంకా దర్శనం అవ్వలేదు. 009 దర్శనం అవ్వలేదు యాక్చువల్గా మాకు. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే క్రౌడ్ బాగా ఉంది. మీరు ఎప్పుడైనా సరే సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ప్రిఫర్ చేయొద్దు. నా సజెషన్ అయితే ఫస్ట్ డే ముందే వచ్చేసేస్తే బెటర్. కొంచెం అట్లీస్ట్ ఒక 1 డేలో అయిపోతుంది. ఇప్పుడు మేము నిన్న ఆల్మోస్ట్ 2 o'clock వెళ్ళాం కిందకి, ఇప్పటికి కూడా దర్శనం అవ్వలేదు, రిటర్న్ వచ్చేసాం. ప్లీజ్ క్రౌడెడ్ అవాయిడ్ చేయండి, నా సజెషన్ అయితే అది. థ్యాంక్ యూ. చూసారు కదా, నిన్న నైట్ వచ్చారంట ఆ మేడం. ఇంతవరకు దర్శనం కాలేదంట వాళ్ళకి. రిటర్న్ వెళ్ళిపోతున్నారు, దర్శనం కాలేదు వీళ్ళకి. వామ్మో, అంత లక్షల మంది వచ్చారు. అయితే ఆమె యాక్చువల్లీ నేను వీడియో తీసుకుంటే ఆమె మీ ఛానల్ మాట్లాడతా అని చెప్పింది. ఏం మాట్లాడతా అనుకున్నా నేను. దేనికోసం అని అడిగినా అంటే ఆల్రెడీ టెంపుల్కి వచ్చా నేను, రివ్యూ ఇస్తా, ఒక్కసారి మీరు మీ యూట్యూబ్ ఛానల్ అంటారు కదా, ఒక్కసారి నాకు వీడియో తీసుకుంటారా అని మాట్లాడతా అన్నది. సరే ఏం మాట్లాడతా అనుకున్నా. నాకు తెలియదు అసలు ఏమ నిన్న నైట్ వచ్చింది దర్శనం కాలేదని. ఇప్పుడు ఆమె మాటల్లో చూస్తే నాకు అర్థమవుతుంది. నేను నైట్ 2 o'clock 3 o'clock వచ్చిందంట, ఇంతవరకు ఆమెకు దర్శనం కాలేదంట. రిటర్న్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక్క ఇంచు కూడా జరగలేదంట, అంత క్రౌడ్ ఉందంట. నిజంగా అంటే మనం చెప్పొద్దో లేదో తెలియదు నాకు. నిజంగా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు అసలు 0 పర్ఫార్మెన్స్ అంట. చాలా మంది అంటున్నారు ఇప్పటికీ. నాతో వచ్చిన వాళ్ళంతా నేను వీడియో తీస్తున్నా కదా, నువ్వు యూట్యూబ్ వీడియో తీయడం కాదు, ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ 0. అసలు వాళ్ళకి ఒక మార్క్ కూడా ఇవ్వద్దు, మైనస్ చేయాలా. పని లేదు, ఏం లేదు. అందుకే దర్శనం కూడా చేసుకుంటలేదు. కొన్ని వందల మంది దర్శనం చేసుకోకుండా రిటర్న్ వెళ్ళిపోతారంట. ఏమో మరి, నేను కూడా వెళ్తున్నా, ఒక్కసారి చూద్దాం మరి. నిజంగా ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఉంటుంది. సలేశ్వరంలో ఆ శివుని దర్శనం చేసుకొని చాలా మంది వస్తారు, ఇష్టంగా వస్తారు. కానీ రివ్యూ అయితే మనం చెప్పొద్దు. కానీ ఏం చేస్తాం, భక్తులకి అంత కొన్ని హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నిజంగా హైదరాబాద్ కాదు, ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అక్కడ అది కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చారంట. వాళ్ళు చెప్తున్నారు మాకు దర్శనం కాలేదు, 2 days లేదంటే 3 days ముందు మీరు రావాలి ఒకవేళ దర్శనం చేసుకోవాలంటే అంటున్నారు వాళ్ళు. షట్, చూద్దాం మరి ఇప్పుడు ఎట్లుందో. మనం అయితే పోతున్నాం కదా, దర్శనం అవుతుందా, మనం కూడా రిటర్న్ అవుతామా మరి, నాకైతే తెలియదు. సరే వెళ్దాం పదండి. ఓం నమః శివాయ. లింగం శివాయ, గదిలం శివాయ, యాదుం శివాయ, యావం శివాయ, పుడలం శివాయ. ఇప్పటిదాకా నేను దర్శనం కోసం ఒక లేడీ మాట్లాడింది కదా, అయితే ఆమెను చూసి చాలా మంది ఆమె వెళ్ళిపోయినాక అంటున్నారు, ఇంత పెద్ద పుణ్యక్షేత్రం వచ్చినాక ఓపిక ఉండాలా, ఓపిక లేనిది ఏది కాదు, వాళ్ళకి ఓపిక లేదని అంటున్నారు. మరి ఎవరి మాట నమ్మన్నా తెలియదు. నేను వీడియో తీసే సందర్భంలో నన్ను అంటున్నారు పక్కన నుండి, ఓపిక ఉండాలా. నాతో మాట్లాడుతున్నారు. నేను వీడియో రికార్డ్ చేయలేదు, అది రికార్డ్ చేయాల్సింది యాక్చువల్లీ, కానీ రికార్డ్ చేయలేకపోయాను నేను అప్పుడు కెమెరా ఆఫ్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే టెంపుల్కి వచ్చినప్పుడు, ఇంత పెద్ద అడవిలోకి వచ్చినప్పుడు ఓపిక ఉండాలా, ఇన్సెన్స్ అంటే ఖచ్చితంగా ఓపిక ఉంటే మరి దర్శనం అయిపోతుంది అంటున్నారు. మరి చూడాలి మరి, వాళ్ళ మాట నమ్మాలా వీళ్ళ మాట నమ్మాలా మనకు తెలియదు. చూద్దాం మరి, మొత్తానికి మనకి దర్శనం అవుతుందా లేదా మనకు తెలియదు. సరే మనమైతే ఓపికతో ఉన్నాం, మనకు ఎంత ఒప్పుకుందో ఆ శివయ్యకే తెలుసు. చలో, ఎవరి మాట ఈనాన్నో మనకు తెలియదు. చలో ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూస్తుండే నా యూట్యూబ్ ఛానల్. புகிரும் சிவாய வேதம் சிவாய கீதம் சிவாய காற்றும் சிவாய ஊற்றும் சிவாய நீரும் சிவாய நெருப்பும் சிவாய மண்ணும் சிவாய விண்ணும் சிவாய ஒலியும் சிவாய ஒளியும் சிவாய பிரணவம் சிவாய பிரம்மம் சிவாய நாடும் சிவாய கோளும் சிவாய சர்வம் சிவாய சகலம். శ్రీశైలం
శ్రీశైలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సలేశ్వరం. అడవిలో నుంచి 20 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 15 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడ నుంచి 5 కిలోమీటర్ల కాలినడకన తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి ఉంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులవుతారు. ఈ సలేశ్వరం తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లాలో నల్లమల్ల అడవిలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ దూరంలో దట్టమైన అరణ్యంలో ఉంటుంది ఈ సలేశ్వరం. ప్రకృతి రమణీయతతో అలరారుతున్న దట్టమైన గుడి, ఎత్తైన కొండలు, పాలనురుగుల జాలువారి జలపాతం, ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దట్టమైన అడవిలో ఉన్నందువలన అనాదిగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు చెంచులో నిర్వహిస్తున్నారు. దేవాలయ నిర్వహణ తమ బాధ్యతగా భావిస్తారు. జాతరకు 15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లో నిమగ్నం అవుతారు. సలేశ్వర జాతర సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం, అదృష్టం ఉండాలి. చైత్ర పౌర్ణమికి ఒక రోజు ముందు, చైత్ర పౌర్ణమి రోజు, చైత్ర పౌర్ణమి తర్వాత, అంటే సంవత్సరంలో 3 రోజులు మాత్రమే జరుగుతుంది ఈ యాత్ర. మనకి నిజంగా నల్లమల ఫారెస్ట్ లో ఇంతకుముందు చెప్పాను కదా, మనం శివుని దర్శనం చేసుకొని వచ్చినాక 1 వీక్ తర్వాత ఎగ్జాక్ట్లీ మనము ఇప్పుడు సలేశ్వరానికి వెళ్తున్నాము. సలేశ్వరానికి వెళ్ళే రూట్ లోనే అన్న కలిసాడు, మనకి లింగం ఇచ్చాడు కదా, ఆ వీడియో కూడా మీకు పెట్టాను మేము పార్ట్ 2గా. ఇప్పుడు సేమ్ అదే అన్న నన్ను గుర్తుపట్టి హాయ్ చెప్పాడు. కాబట్టి వీళ్ళ టీం వచ్చింది. కాకపోతే ఇప్పుడు అప్పుడు ఫ్యామిలీ వచ్చారు, ఇప్పుడు వీళ్ళ టీం వచ్చిందంట. వీళ్ళ టీం తోటి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చూపిద్దామనే ఉద్దేశంతో మరి చూపిస్తున్నాను. ఓకే అన్న, ఒకసారి హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నది. అన్న ఒకసారి మాట్లాడండి, మీ పేరు ఏందో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్. నా పేరు రామకృష్ణ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎట్లా ఉంటది ఏంటి మాకు తెలీదు. మన సీతారాంది మా ఫ్రెండ్ అన్నమాట, అది సజెస్ట్ చేస్తే ఫస్ట్ టైం అందరం వచ్చాం అనమాట. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఇంకా వెళ్తూనే ఉన్నాము, ఇంకెంత టైం పడుతుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. మా తరఫున నా ప్రయాణం గురించి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. లాస్ట్ టైం మనకి ఈ బ్రదర్ మనకి లింగం ఇచ్చాడు, ఈసారి అన్న రుద్రాక్షలు టైప్ ఇచ్చాడు, ప్లస్ సాల్వ కూడా కప్పాడు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓం లింగమయ్య వస్తున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు దర్శనానికి పోతాం అనుకుంటున్నా, మరి పోతానో పోనో నాకైతే తెలియదు. జనాలు ఏమో చూడండి ఎంత జనాలు ఉన్నారు. అగో అసలు ఓరంటారు. నిన్న నైట్ 3 గంటలకి 7 గంటలకి మార్నింగ్ ఉన్నోళ్ళు ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో జనాలు ఇక్కడ వరకు ఉన్నారు, ఇంకా కింద 1000 మెంబర్స్ ఉన్నారంట. అసలు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు కూడా. జనాలు ఇదే కాదు, ఇంకా కింద ఉన్నారు. కింద 1 కిలోమీటర్కి వెళ్ళాలా, అక్కడ ఇంకా 1000 మెంబర్స్ ఉన్నారంట. వాము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే, మేబీ మీకు దర్శనం పోయారు అనుకో, ఇప్పుడు 12 అవుతుంది మధ్యాహ్నము, మళ్ళీ మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి రాత్రి 12 అవుతుంది అంటారు. మినిమం 12 గంటలు పడుతుందంట. వాము ఏమవుతుందో చూడాలి మరా. దర్శనం అవుతుందా కాదా ఈరోజు ఏమో నాకేం అర్థమైతలేదు. మొత్తానికి రాత్రి 12 అవుతుంది అంటుంది దర్శనానికి. మొత్తానికి దర్శనం నిల్చుంటున్నా 7కి అయితే ఆడికి అంత ఓం నమ శివాయ. రాత్రి 12 అంటారు, రోజు ఇంకా 1000 మెంబర్స్ ఉంటారు కింద. చలో కిందకి అయితే వెళ్దాం మనం. ఇప్పుడు మనము చూపిస్తా జనాలు చూడ ఎంతమంది ఉన్నారు. మామూలుగా కాదు, అలా అరిసి అరుపుకి మన గుండె ఆగిపోయేలా ఉంది, ఎంతమంది ఉన్నారు జనాలు చూసినారా. ఓ అమ్మ ఏమైతే చూడాలా. ఇది నడుచుకుంటే వాళ్ళ కిందకి ఇంకా 1 కిలోమీటర్ ఉంది అంటే నుంచి 3 కిలోమీటర్స్ అంటే నుంచి 3 కిలోమీటర్స్ అన్నా 3 కిలోమీటర్లు అంట. సలేశ్వరం అంటే మామూలు కాదు. సంవత్సరంలో 3 రోజులు ఉండేది. చైత్ర పౌర్ణమికి ఒక రోజు ముందు, పౌర్ణమి తర్వాత, అంటే సంవత్సరంలో 3 రోజులు ఉండేది. ఆ 3 రోజుల్లో కొన్ని లక్షల మంది భక్తులు శివుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఈ రోజు లాస్ట్ డే. నేనేమో ఈజీగా అనుకుంటాను కానీ కొన్ని లక్షల మంది వచ్చారు, మామూలుగా లేరు. చలో 7కి అయితే ఆడికి నిల్చుందాం, దర్శనం చేసుకొని మనం వెళ్దాం. ఓకేనా. ఓం నమః శివాయ. లింగం శివాయ, గదిలం శివాయ, గాదుం శివాయ, గావం శివాయ, బుడలం శివాయ, బుగిరం శివాయ, వేదం శివాయ, గీతం శివాయ, కాట్రం శివాయ, ఊట్రం శివాయ, నీరం శివాయ, నిరుపం శివాయ, మన్నం శివాయ, విన్నం శివాయ. మొత్తానికి దర్శనానికి కింది దిగిన వామ్మో మామూలు జనాలు కాదురా నాయన, కొన్ని లక్షల మంది రా నాయన, ఊపిరి ఆడతలేదు చూడండి. ఓరి నాయన మామూలు జనాలు కాదు. దర్శనానికి నిజంగా చాలా మంది చెప్పినట్టు చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఆ జనాలు చూసి
జస్ట్ ఆడ పైనుంచి కింద దిగడానికి 2 గంటలు ఒక్కొక్కరికి. ఇంకేమంటారు చెప్పు, చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చారు. మా అమ్మ మీకు చూపిస్తా ఈ లైన్ లా కింద నుంచి పైనుంచి కిందికి రావాలంటే ఎన్ని చెప్పులు వదిలేసారు. అంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి దర్శనం చేసుకోకుండా. కొంతమంది దర్శనం చేసుకోకుండా. అమ్మా మామూలు లేదురా బాబు. ఇంకా ఇక్కడ నుంచి మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా చూడండి ఎంతమంది ఉన్నారో కదండి. సలేశ్వరం టెంపుల్ అంటే ఏమనుకున్నాను నేను, దూరం జరిగిపోతుంది ఈసారి. ఒలియం శివాయ ఒళియం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడు శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ. ఒకసారి చూడండి మేము నిల్చున్న లైన్ ఎంత పెద్దగా ఉందో, పై దాకుంది. ఓ అమ్మ, ఇక్కడ నుంచి ఎంత పైకి ఉందో మీకు ఆ ముందు ఇంకెక్కువ ఉంది. 3 కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి డౌన్ దిగినాక. తాగడానికి లేదు వాటర్. ఎంతసేపు నిల్చుంటే వాటర్ ఎంత గంట సేపు 2 గంటలు 3 గంటలను నిల్చోవచ్చు, కానీ డిహైడ్రేషన్ అవుతుంది. వాటర్ లేదు అసలు. మనము నల్లమల అడవిలో వెళ్ళాం వెంకటాపురం నుంచి శ్రీశైలం, అక్కడైతే మనకి వాటర్ ఫుల్ ఉండే. కానీ ఇక్కడ సలేశ్వరంలో మాత్రం మనకి వాటర్ అసలు దొరకలే. ఇక్కడ గవర్నమెంట్ దిక్కుమాల గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయలేదు భక్తులకు ఎంతమంది వచ్చినా. అందుకే అంటారు మన హిందూ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాం మనము ఆ పార్టీనే గెలిపించాలి. మనం పట్టించుకునేది అదే గవర్నమెంట్ కాబట్టి ఇలాంటి దిక్కుమాల గవర్నమెంట్ గెలిపిస్తే గిట్నే ఉంటుంది. మనమే ఇష్టంగా ఓట్లో మనమే అనుభవించాలి, తప్ప ఏం చేస్తాం మరి. అదండి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. లైన్ ముంగట్ బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉంది. మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్. మీకు లాస్ట్ డే కాబట్టి జనాలు మాత్రం కొన్ని లక్షలు వచ్చారు. కౌంట్ అయితే చేయలేదు, చూడాలి మరి మొత్తానికి. చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉన్నారో. వీళ్ళంతా దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు కొండపైకి ఎక్కాలి వీళ్ళు. కొండ దిగి దర్శనం చేసుకొని శివుని రిటర్న్ వెళ్తున్నారు. ఒకటే దారి, ఎగ్జిట్ అదే దారి, ఎంట్రీ అదే దారి. అందుకే ఇన్ని గంటలు పడుతుంది భక్తులకి. ఇక కొంతమంది మహానుభావులు చూడండి. ఇదంతా మనది ధర్మమైన లైన్. ఇది అధర్మం అంటారు కదా, సెకండ్ లైన్. ఇది షార్ట్ కట్ ఉంటారు కదా, ఆ షార్ట్ కట్ లో వెళ్ళి రిటర్న్ అంటే దారి లేక రిటర్న్ వస్తున్నారు. అంటే దారి ఉంది ఇట్లా, కాకపోతే చాలా డేంజర్ అంట. ఆ దారి వెళ్ళలేక మన లైన్కి వచ్చేస్తున్నారు వీళ్ళు. ఇట్లా వీళ్ళు చాలా మంది, వీళ్ళే కాదు చాలా మంది ఉన్నారు ఇట్లా. చూడండి ఇక చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో మనకి. అక్కడ దాకా ఉంది ఈ సెకండ్ లైన్. ఇది మన బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఓ నాయన, మధ్యలో వచ్చి మీరు ఆడేది కాక ఇంకా ఉన్నారు రారని చెప్తావు నువ్వు. చూడండి ఎంత పెద్ద ఉన్నారు. మధ్యలో వచ్చి ఆడేది కాక ఇంకా ఉన్నారు రారని చెప్తున్నావు. మరి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారంట కింద దర్శనానికి. చూడాలి మన లైన్ ఇడుంది నాదైతే. చూద్దాం ఎంతసేపు పడుతుంది. 3 గంటలు పడుతుంది అంటున్నారు. మీకు చూపిస్తే జూమ్ చేసి చూడండి. అక్కడ దాకా వెళ్ళాలి మనం. నమః శివాయ. எங்கும் சிவாய கெதிலும் சிவாய யாதும் சிவாய யாவும் சிவாய உடலும் சிவாய உயிரும் சிவாய வேதம் சிவாய கீதம் சிவாய காற்றும் சிவாய ஊற்றும் சிவாய நீரும் சிவாய நெருப்பும் మనకి ఇక్కడ గవర్నమెంట్ ఫుడ్ కాదు, కనీసం వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. చూడండి చాలా మంది ఎట్లా పట్టుకుంటున్నారు వాటర్. కూడా వాటర్ బాటిల్ పట్టుకొని మనం కూడా అంతే, వాటర్ లేదు తాగడానికి. ఇక్కడ అంత పైన కొండల నుంచి వస్తుంది డ్రాప్ బై డ్రాప్, లేదంటే సన్నగా వస్తుంది దారలాగా, అది పట్టుకొని తాగాల్సిందే. ఇక చూడు చాలా మంది చూడండి అన్నలు వాటర్ బాటిల్ పట్టుకొని తాగుతున్నారు. ఈ దిక్కుమాల గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు వాటర్ కూడా, కనీసం ఫుడ్ అయితే ఎలాగో ప్రొవైడ్ చేయలేదు. వాటర్ ఏం చేయాలి కదా, డిహైడ్రేషన్ అవుతారు చాలా మంది వాటర్ తాగకపోతే. చూడండి ఎంతమంది వస్తారు బ్యాక్ సైడ్ చూడండి. జనం అయితే సూపర్ ఉన్నారు. ఇంకా 1 అవర్లో అయిపోతుందంట మన జర్నీ, అంటే మన దర్శనం. చూడాలి ఎంతసేపు అవుతుందో మరి. ఫస్ట్ అయితే దూపైతుంది నాకైతే. మన బాటిల్ కాల్ అయిపోయింది. ఎవరిస్తలేదు వాటర్ ఆడినా. పట్టుకుందామంటే సన్నగా పడుతున్నాయి డ్రాప్స్. చూద్దాం, చూస్తూనే ఉండండి. సలేశ్వరం నుంచి దర్శనానికి వచ్చాం కదా, వచ్చినాక ఒక 2-3 కిలోమీటర్లు నడిచినాక మనకి ఒక చిన్న లోయ పడుతుంది. మీకు చూపిస్తా చూడండి. ఇంతవరకు అయితే మాకు వాటర్ దొరకలేదు, ఈ లోయలు దొరుకుతాయంట. చాలా మంది పట్టుకుంటున్నారు. మీకు చూపిస్తా చూడండి. అమ్మా కింద పడ్డామంటే కట్టమే, స్పైన్ ప్రాబ్లం, ఆర్థోపెడిక్ ప్రాబ్లం వస్తుంది.
చూపిస్తాం మీకు, చూడండి. సూపర్ ఉందిరా బాబు, మామూలుగా లేదు. ఇక చాలా మంది అక్కడ వాటర్ పట్టుకుంటున్నారు తాగడానికి. మనకు వాటర్ లేదు కదా, వాటర్ పట్టుకుంటున్నారు. వాటర్ పట్టుకుని మనం కూడా వాదాం. లేదు తాగలే, 3 గంటలైంది వాటర్ లేక. మాకు హెడేక్ వస్తుంది. అలా చూసినావా, వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతున్నారు చాలా మందికి. అసలు వాటర్ దొరకలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ దొరుకుతుంది. ఆడ సన్నగా చెట్ల నుంచి పైనుంచి, ఎక్కడో కొండ నుంచి పైనుంచి వస్తుంది. మనం దాదాం పద. ఒక లోయ చూపిస్తాం మీకు, చూడండి. కింద డౌన్ దిగినాక పెద్ద లోయ ఉంది. చూడు ఇంత కింది డౌన్ కింద. ఆ డౌన్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఖచ్చితంగా తీయాల్సిందే, తప్పది. మనం చూడండి ఈ లోయ ఎంత ఉందో, అక్కడికి వెళ్ళాలా. ఓరి నాయనో, ఈ దారి చూడు. సలేశ్వరం అంటే మామూలుగా లేదు. అట్లా వస్తున్నారు పైకించి. పదండి ఆడుకోవాలి ఇప్పుడు మనం. హరహం హరహం నమ శివాయ, శివహం శివహం నమ శివాయ. మీకు చూపిస్తా చూడండి. వామ్మో, మామూలుగా లేదు దిగాలంటే. వాయమ్మనే, మామూలుగా లేదురా నాయన. సలేశ్వరానికి దారి భయంకరంగా ఉంది. మొత్తానికి కింద మీద పడి దిగాల్సిందే. వామ్మో, చూడండి ఒకసారి. ఓ అమ్మ, టెర్రర్ గా ఉంది బాబు ఈ ప్లేస్. మామూలుగా లేదు. సారీ ఫ్రెండ్స్ వస్తున్నారు. మామూలుగా పెద్ద టాస్క్ నిజంగా అన్నా. అమ్మా, పెద్ద టాస్క్. చూడు ఎంత పైకి వస్తుందో. అక్కడి నుంచి దిగాల. చూస్తా వీళ్ళంతా సలేశ్వరానికి, శివుని దర్శించుకోవడానికి లోయలో దిగుతున్నారు వీళ్ళంతా. చూడండి మీకు లక్షలాది జనాలు వచ్చారు. లాస్ట్ డే చివరి రోజు కాబట్టి వీళ్ళంతా లోయకు, ఈ కింద లోయలో ఉన్న శివుని దర్శించుకోవడానికి దిగుతున్నారు. చూడండి, ఇంకా కిందికి వెళ్ళాలి మనము. ఇప్పుడు ప్రస్తుతానికి కింద ఉన్నాం. ఇంకా ఈ ప్రాంతం నుంచి కిందికి వచ్చినాం ఇప్పుడు మనం. చలో ఇప్పుడు వెళ్దాం, కిందికి వెళ్దాం పదండి. కొంచెం వాటర్ పట్టుకొని, ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు జనాలు. తాగడానికి ఏం లేవు. ఇవో పైనుంచి, ఈ పైనుంచి వాటర్ వస్తున్నాయి ఖచ్చితంగా. చిన్న చిన్న దారులు డ్రాప్స్ వస్తున్నాయి ఈ కొండల నుంచి. ఆ వాటర్ పట్టుకొని తాగాల్సిందే. మనకు వాటర్ దొరుకుతుంది ఇక్కడ. పదండి మనం కూడా వాటర్ పట్టుకొని తాగేద్దాం. చూపిస్తాం మీకు, చూడండి. ఇగో చాలా మంది పట్టుకుంటున్నారు చిన్న డ్రాప్స్. మరి వాటర్లో ఏం చేస్తాం చెప్పండి? తాగడానికి తప్పదు. 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేస్తున్నారు. అయినా సరే బాటిల్ మొత్తం నిండుతలేదు. అసలు గవర్నమెంట్ కానీ దేవస్థానం వాళ్ళని కొంచెం కూడా ప్రొవైడ్ చేయలేదు వాటర్ తాగడానికి. ఇలా చూడండి పాపం, మనకు కూడా అంతే. మన పక్షులు అంతే. మనం వాటర్ పట్టుకుందాం పదండి. శివాయ మన్నుం శివాయ విన్నుం శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణుం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ యాదుం శివాయ యావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాற்றும் శివాయ ఊற்றும் శివాయ నీரும் శివాయ నెరుపుం శివాయ మన్నుం శివాయ విన్నుం శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం. ఎందుకయ్యా శివాయ కొండలు ఉంటావు? చూడండి నీకోసం ఎంతమంది, ఎంత లక్షలాది మంది దర్శించుకోవడానికి వస్తున్నారు. మామూలుగా లేదు. సలేశ్వరం సంబంధించిన పుణ్యక్షేత్రము. లోయ అంటే మామూలు లోయే కాదు. ఒక్కసారి చూపిస్తా చూడండి. ఓరి నాయనో శివయ్య, నీ భక్తులకి దర్శించుకోవాలంటే నువ్వు ఇంత ప్రయాసపడి నీ దగ్గర రావాలన్నా. అది చూడు అంత లోయ ఉంది. అక్కడ డౌన్ దాకా రావాలా, కింది దాకా. ఏమయ్యా నీ లీల. కానీ ఒక్కరికి కూడా ఆనలేదు ఇంతవరకు. అయితే హ్యాపీగా వస్తున్నారు, అందరు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకేనా? ఇప్పుడు ఆ లోయ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చిన్న శివలింగం ఉంది. ఇక్కడ పూజలు చేస్తున్నారు చాలా మంది. చిన్న ఇప్పుడు కిందికి వెళ్దాం పదండి. వెళ్దాం. దారి అయితే కొంచెం
భయంకరంగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. చూడండి, వావ్ ఏముంది ప్లేస్, సూపర్గా ఉంది ప్లేస్, మామూలుగా లేదు, అద్భుతం. శివయ్య లీల అంటే మామూలుగా లేదు నిజంగా. సలేశ్వరం అంటే మనకి లోయలు దిగినాక తెలుస్తుంది ఆయన లీల. నిజంగా శివుడు కొండల్లో ఉంటాడు, అడవిలో ఉంటాడు. ఎందుకంటే మనశ్శాంతి. ఈ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారా బాబు, అప్పుడప్పుడు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, పుణ్యానికి పుణ్యం వస్తుంది. ఆ శివుని కృపా అన్నా, సారీ ఎవరన్నా. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళాలా, అక్కడ వెళ్ళాలంటే ఫస్ట్ ఇగో ఈ దారి నుంచి వెళ్ళాలా. చూడండి, చాలా మంది దర్శనం చేసుకొని పైకి వెళ్తున్నారు. అవి మన సబ్స్క్రైబర్ అంటే అన్న ఒకసారి అడిగింది మీ ఛానల్ ఏందని, అన్నని ఒకసారి చూపిస్తున్నాను అందుకనే. హాయ్ అన్న. రైట్ హాయ్. చాలా మంది మనకి బాయ్ హాయ్ చెప్తున్నారు. చలో వెళ్దాం పదండి. రైట్ అన్న, చలండి పదండి వెళ్దాం. శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మొత్తానికి లోయ కింద దిగుతున్నాం మనము. ఈ ప్రాంతంలో కూడా ఏముందిరా బాబు, మామూలుగా లేదు, ఇది సూపర్గా ఉంది లోయ. శివుడు ఈ లోయలో ఎందుకు నిల్చున్నాడో తెలుస్తుంది మనకి. అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, మామూలు అద్భుతం కాదు, సూపర్గా ఉంది. చూడండి ఎంతమంది దిగుతున్నారో. చలో పదండి కిందకి దిగుదాం. చలో వెళ్దాం పదండి. ఫస్ట్ ఇక్కడ శివలింగం ఉంది. చలో, ఇది పెద్ద లోయ. చూడు ప్రాంతం ఎట్లుందో చూడండి ఒకసారి. ఓరి నాయన మామూలుగా లేదురా బాబు, సూపర్గా ఉంది ప్రాంతం. ఇలా మనం శివయ్యని దర్శనం చేసుకొని అట్లా వెళ్ళాలి కిందికి. అట్లా వెళ్దాం పదండి. ఒక్కసారి లోయలో ఉన్న శివునికి మనం ఒకసారి హాయ్ చెప్దాం. అన్నకి ఒకసారి జరగరా, ఒకసారి శివుని దర్శనం చేసుకో, ఒక్కసారి ఆయన మొక్కి, ఒక్కసారి ఆయన చేతి తగలారా. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. చలో ఈయన దర్శనం చేసుకొని ఒకసారి కిందికి వెళ్దాం పదండి. చూడండి ఆయన దర్శించుకోవడానికి ఎంతమంది వస్తున్నారు శివుని. ఓ అమ్మ మామూలుగా లేదు, సూపర్గా ఉంది ప్లేస్. హాయ్, చలో వెళ్దాం పదండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వాటర్ రావాలి, ఎండాకాలం కాబట్టి వాటర్ వస్తలేదు. మరి చూడాలి, ఇక్కడ నుంచి వాటర్ వచ్చి కింద జలపాతాలు పడతాయి. ఒక మనిషి పడ్డాడు ఇక్కడ, చాలా మంది స్కిడ్ అవుతుంది, చాలా జాగ్రత్త రావాలి. రాయబడ్డది, పడ్డదంటే మొత్తం బండరాలేదు, తగలేదు, మామూలు దెబ్బ తగలదు. చలండి దారి చూపిస్తుంది, చూడండి ఎంత డేంజర్ ఉందో. ఇప్పుడు ఒక పర్సన్ జర్ర అయితే కింద పడుతుండే. పదండి వెళ్దాం, కిందికి వెళ్దాం పదండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి భక్తులు, ఇదే లాస్ట్ దర్శనం. మనం ఇక్కడ శివుడికి లోయ దిగినాక మనకి శివయ్య దర్శనం చేసుకోవాలా. ఇక్కడ మినిమం 1 hour 2 hours పడుతుందంట. చూడండి ఒకసారి భక్తులు ఎంతమంది ఉన్నారు. ఓరి నాయన, వీళ్ళంతా భక్తులే, దర్శనానికి వచ్చే భక్తులు వీళ్ళంతా. ఓరి నాయన, చూడు కొన్ని వేల మంది ఉన్నారు. చూడండి లైన్, చూడండి సార్, చూడండి లైన్ చూడండి. ఓహో, ఇది అట్లా పోవాలి, ఇట్లా మొత్తం ఇట్లా పోవాలంట. మినిమం 1 hour 2 hours పడుతుందంట. అమ్మా చలో ఈడ దాకా వచ్చినాక ఎందుకు మనం, చలో వెళ్దాం పదండి. మొత్తానికి సలేశ్వరుడు ఈశ్వరుని దర్శించుకోవడానికి కిందికి వెళ్తున్నాను నేను. అక్కడ ఇప్పుడు కిందికి వెళ్ళాలి. ఇప్పుడు కిందికి వెళ్ళా పదండి. పెద్దగా ఉంది లైన్, మినిమం దర్శనానికి 2 hours పడుతుందంట. చలో ఎంతసేపు అయినా సరే మనం దర్శనం చేసుకొని వెళ్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. எங்கும் சிவாய எதிலும் சிவாய யாதும் சிவாய யாவும் சிவாய உடலும் சிவாய உயிரும் சிவாய வேதம் சிவாய கீதம் சிவாய காற்றும் சிவாய ஊற்றும் சிவாய நீரும் சிவாய நெருப்பும் சிவாய மண்ணும் சிவாய விண்ணும் சிவாய ஒலியும் சிவாய
సాయంత్రం 5 అవుతుంది చూడండి, భక్తులు ఇప్పటికీ తండాలుగా వస్తున్నారు. లాస్ట్ డే అయినా సరే మీకు ఒక వీడియో చెప్పేసి ఇప్పుడు నేను ఇప్పుడు ఓపెన్ చేశారు. జస్ట్ ఇప్పుడే ఎంత మంది వచ్చారంటే కింద పడుతున్నారు. ఆ దారి కూడా సామాన్యంగా లేదు. ఫ్లాట్ ఉందంటే సార్ ఉరికొస్తారు, బట్ ఇది ఫ్లాట్ లేనే లేదు ఇది దారి. అయినా సరే కింద పడి అయినా సరే వీళ్ళు వచ్చేస్తున్నారు. ఆ దారి చూపిస్తాం మీకు చూడండి, మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. జనాలు అయితే చీమలు మనకి ఇసుకేస్తే రాలంత జనం అంటారు కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది ఇక్కడ వచ్చినారంట ఇంతకుముందు కూడా, ఏది మన సలేశ్వరానికి ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు చాలా, ఇంతవరకు ఇప్పుడు రాలేదు ఇంతమంది జనాలు. లాస్ట్ డే కూడా మేము వచ్చినాము, ఇప్పటికి 5 times 3 times వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి కూడా ఇంతమంది జనాలు లేరంటున్నారు. మరి ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే. కొన్ని లక్షల మంది నాకు తెలిసి ఇప్పుడే చూడండి ఇంతమంది జనాలు ఉన్నారు, మామూలు జనాలు కాదు. దానికోసం వీడియో చేస్తున్నాను చూడండి. ఇంకా లోపల దర్శనానికి వెళ్తాం మేము. ఈవినింగ్ 5 అవుతుంది, 5 అయిపోయింది. ఇంకొక 1 hour పడతా ఉన్నాం దర్శనానికి. చలో లోపలికి వెళ్తాం, మీకు లైన్ లో ఉన్నా నేను. వెళ్దాం పదండి. எங்கும் சிவாய எதிலும் சிவாய யாதும் சிவாய யாவும் சிவாய உடலும் சிவாய உயிரும் சிவாய வேதம் சிவாய கீதம் சிவாய காற்றும் சிவாய ஊற்றும் சிவாய நீரும் சிவாய நெருப்பும் சிவாய மண்ணும் சிவாய விண்ணும் சிவாய ஒலியும் சிவாய ஒளியும் சிவாய பிரணவம் சிவாய பிரம்மம் சிவாய நாடும் சிவாய கோளும் சிவாய சர்வம் சிவாய சகலம் சிவாய சிவாய சிவ சிவாய சிவ சிவ சிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய எங்கும் சிவாய எதிலும் சிவாய யாதும் சிவாய யாவும் சிவாய உடலும் சிவாய உயிரும் சிவாய வேதம் சிவாய கீதம் சிவாய காற்றும் சிவாய ஊற்றும் சிவாய நீரும் சிவாய நெருப்பும் சிவாய மண்ணும் சிவாய விண்ணும் சிவாய ஒலியும் சிவாய ஒளியும் சிவாய பிரணவம் சிவாய பிரம்மம் சிவாய நாடும் சிவாய கோளும் சிவாய சர்வம் சிவாய சகலம் சிவாய சிவாய சிவ சிவாய சிவ சிவ சிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய எங்கும் சிவாய எதிலும் சிவாய யாதும் சிவாய யாவும் சிவாய உடலும் சிவாய உயிரும் சிவாய வேதம் சிவ సలేశ్వరం అనే జలపాతం చేరుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడ 2 పొడవైన ఎత్తైన 2 గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ, లోనికి ఆ జలధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా 1/2 కిలోమీటర్ దిగి తర్వాత దక్షిణ వైపుకు తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్ట పైన కిలోమీటర్కు దూరం నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకున్నాక మళ్ళీ ఉత్తరం వైపుకు తిరిగి గుట్టల మధ్యలో లోయలోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. சிவாய கீதம் சிவாய காற்றும் சிவாய ஊற்றும் சிவாய நீரும் சிவாய நெருப்பும் சிவாய மண்ணும் சிவாய விண்ணும் சிவாய ஒலியும் சிவாய ஒளியும் சிவாய பிரணவம் சிவாய பிரம்மம் சிவாய நாடும் சிவாய கோளும் சிவாய சர்வம் சிவாய சகலம் சிவாய சிவாய சிவ சிவாய சிவ சிவ சிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய எங்கும் சிவாய எதிலும் சிவாய யாதும் சிவாய யாவும் சிவாய உடலும் சிவாய உயிரும் சிவாய வேதம் சிவாய கீதம் சிவாய காற்றும் சிவாய ஊற்றும் சிவாய நீரும் சிவாய நெருப்பும் சிவாய மண்ணும் சிவாய விண்ணும் சிவாய ஒலியும் சிவாய ஒளியும் சிவாய பிரணவம் சிவாய பிரம்மம் சிவாய நாடும் சிவாய గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య గల ఇరుకైన లోయల జాగ్రత్తగా నడవాలి. ఒక చోట బెత్తడు దారిలో నడవాల్సి ఉంటుంది. ఎమరుపాటుగా ఉన్నామా ఇక కాలు జారితే కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడ దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. ஓம் நம சிவாய எங்கும் சிவாய எதிலும் சிவாய யாதும் சிவாய யாவும் சிவாய உடலும் சிவாய உயிரும் சிவாய வேதம் சிவாய கீதம் சிவாய காற்றும் சிவாய ஊற்றும் சிவாய நீரும் சிவாய நெருப்பும் சிவாய மண்ணும் சிவாய விண்ணும் சிவாய ஒலியும் சிவாய ஒளியும் சிவாய பிரணவம் சிவாய பிரம்மம் சிவாய நாடும் சிவாய கோளும் சிவாய சர்வம்
తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుంచి ఆకాశం, కుండ మూతి లోపలి నుంచి ఆకాశం కనబడినట్టు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఓం నమః శివాయ లింగం శివాయ. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. మామూలుగా తండాలు వస్తున్నారు జనాలు. అన్న కొంచెం థ్యాంక్స్ అన్న. మామూలుగా లేరు అమ్మ. మొదలు మనకి హాయ్ చెప్తుందమ్మా. ఒక నిమిషం ముందరికి వెళ్ళాలి, మీరు ఎందుకంటే రాదు కొంచెం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓం నమః శివాయ. చూడండి జనాలు మాత్రం మామూలుగా లేరు. అరే కింది దిగిపోయినా నేను పైన ఉన్నప్పుడు చూపిస్తాను, మీకు చూపిస్తున్నా. పైకి ఎక్కుతున్నా చూడండి. ఓం నమః శివాయ. థ్యాంక్స్ అన్న. అగో చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత జనాలు ఉన్నారు. మామూలుగా జనాలు కాదు, పెద్ద లైన్, లక్షల మంది అంట. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ జనాల్ని, ఈ భక్తులని. జలపాతాలు ఉన్నాయి, చూపిస్తా పదండి ఇప్పుడు. దిలుం శివాయ గాదుం శివాయ గావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాట్రుం శివాయ ఊట్రుం శివాయ నీరుం శివాయ నెరుపుం శివాయ మన్నుం గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంటుంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. కింద గుహలో కూడా లింగమే ఉంటుంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. శివాయ విష్ణుం శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ లింగం శివాయ గదిలుం శివాయ గాదుం శివాయ గావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాట్రుం శివాయ ఊట్రుం శివాయ నీరుం శివాయ నెరుపుం శివాయ మన్నుం శివాయ విష్ణుం శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ. ఈ సలేశ్వరం లింగమయ్య ఆలయం యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే ఇది భారీ రాతిపై చెక్కబడింది. జలపాతం పక్కన ఉన్న ఒక గుహలో శివలింగం ఉంది. ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న జలపాతమే యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తుంది. సుమారు 200 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండ నుంచి ప్రవహించే నీటి జలపాతం ఈ దేవాలయానికి మరొక ప్రత్యేక ఆకర్షణ. నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ లింగం చూసిరే జలపాతాలు. ఇప్పటివరకు మనం చూసినాం, ఇప్పుడు మనం ఇంకొకరికి చూపిస్తున్నాం. నిజంగా సూపర్ ఉంది ప్లేస్ ఇది. సలేశ్వరంలో దీని మించిన ప్లేస్ లేనే లేదు. సూపర్ ప్లేస్ ఇది. మీకు పూర్తి వీడియో చూపిస్తా చూడండి. శివాయ గదిలుం శివాయ గాదుం శివాయ గావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాట్రుం శివాయ ఊట్రుం శివాయ నీరుం శివాయ నెరుపుం శివాయ మన్నుం శివాయ విష్ణుం శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ లింగం శివాయ గదిలుం శివాయ గాదుం శివాయ గావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాట్రుం శివాయ ఊట్రుం శివాయ నీరుం శివాయ నెరుపుం శివాయ మన్నుం శివాయ విష్ణుం శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం. సలేశ్వరంలో ఇప్పటి వరకు మనం యూట్యూబ్ లో చూసినాము. ఇప్పుడు నేను చూపిస్తున్నా సలేశ్వరము మన జలపాతము. సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. చైత్ర పౌర్ణమికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత, అంటే 3 రోజులే, సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేది. కాబట్టి కొన్ని లక్షలాది మంది వచ్చారు. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చాలా మంది వస్తున్నారు. ఒకసారి హాయ్ చెప్పాలి అంతా. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్.